హాయ్. కోడింగ్ డీకోడింగ్ అనగానే మనందరికీ తెలుసు ఆల్ఫాబెట్స్ ని నంబర్స్ ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయం. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆల్ఫాబెట్స్ ని A to Z నోట్ చేసుకొని సైమల్టేనియస్ గా నంబర్స్ ని నోట్ చేసుకొని అప్పుడు ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ లో మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. మరి అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో మనం కంప్లీట్ గా కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో దట్ మీకు 5 to 8 మార్క్స్ గ్యారంటీ. సో లెట్ us స్టార్ట్. సో ఆల్ఫాబెట్స్ టోటల్ మనకి ఎన్ని ఉంటాయమ్మా? 26 కదా. సో ఈ 26 ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. 26 ఆల్ఫాబెట్స్ ని కూడా 26 నెంబర్స్ తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? అయితే ఈ 26 ఆల్ఫాబెట్స్ కి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఆ నంబర్స్ మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకొని తీరాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ ఇన్ టైంలో చేయగలుగుతాం. ఓకేనా? అదేంటి మేడం 26 ఆల్ఫాబెట్స్ గుర్తు పెట్టుకోవాలా అని చెప్పి అనుకుంటున్నారా? డోంట్ వరీ, దానికి ట్రిక్స్ అన్నది నేను చెప్తాను. బట్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? ABCD అని అందరికీ తెలుసు. సో 1 2 3 4 గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ కమ్స్ 5 కదా. 5 ఎలాగో అనుకున్నాం కాబట్టి 5 టేబుల్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? సో 5 టేబుల్ అనగానే మనకి ఏముంటాయి ఇక్కడ? ఈ కేసులో మనకి 5 టేబుల్ అంటే ఏముంటాయండి? సో 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, దట్ ఈజ్ E. ఓకేనా? 10 కి మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే జియో గుర్తు పెట్టుకోండి. ఓకే, జియో చూడగానే జే పక్కన 10 ఉన్నట్టు కనిపిస్తుంది కదా. 10 అనగానే మీరు జే అనే విషయం ఆ విధంగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? 15 అన్నది పక్కన పెట్టండి. 15 అన్నది సర్కిల్ చేశాను, పక్కన ఉంచండి. ఓకేనా? సో 20 వచ్చినప్పుడు మనం T20 మ్యాచెస్ చాలా చూస్తూ ఉంటారు కదా. సో T20 బాగా గుర్తుంటుంది కదా. సో 20 అనగానే T గుర్తుండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 25 అన్నది Z బిఫోర్ ఆల్ఫాబెట్. ఓకేనా? సో YZ లో ఇక్కడ మనకి Z 26 కాబట్టి Y అన్నది 25 అవుతుంది. సో వీటిల్లో కన్ఫ్యూజన్ లేదు. ఓకేనా? మిడిల్ లో ఉన్న 15 ని మనం సర్కిల్ చేసుకున్నాం చూసారా? సర్కిల్ చేసుకున్న అదే O అన్నమాట. మిడిల్ లో ఉన్న దీన్ని సర్కిల్ చేసుకున్నాం కదా, అదే O అన్నమాట. లేదు అంటే దీన్ని ఇజోటి అని చెప్పి మీరు ఆల్ఫాబెట్స్ EJOTY ఇజోటి అని కూడా గుర్తు పెట్టుకోవచ్చు. సింపుల్ కదా. నెక్స్ట్ మనం డబులింగ్ నెంబర్స్ చూసుకుందాం. ఓకేనా? సో ఇందులో డబులింగ్ నెంబర్స్ ఏమున్నాయండి? 11 ఒకటి, 22 ఒకటి. ఓకేనా? సో డబులింగ్ నెంబర్స్ లో 11 అన్నది గుర్తు పెట్టుకోండి K. 22 అంటే V ఫర్ విక్టరీ, KV. ఓకే, K ఫర్ 11, V ఫర్ 22. సో డబులింగ్ నెంబర్స్ ని KV అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని నెంబర్స్ ఆల్ఫాబెట్ ని రాస్తున్నప్పుడే మనకి వచ్చేలాగా కొన్ని ఆల్ఫాబెట్స్ ని చూద్దాం. అవేంటి అంటే ఇక్కడ చూడండి, G తీసుకున్నారనుకోండి, Gని ఇలా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి 7 అనేది కనిపిస్తుంది. G లో మనకి 7 అనే నంబర్ కనిపిస్తుంది కదా. G ఫర్ 7. ఇంకో చోటు కూడా 7 అనే నంబర్ కనిపిస్తుంది. ఎక్కడ తెలుసా? Q లో కూడా మనం ఇక్కడ ఇలా రాస్తూ ఉంటాం, ఇలా పెడుతూ ఉంటాం. ఓకేనా? సో దీన్ని 7 అనుకోండి. 7 అయిపోయింది కాబట్టి 17 ఉంది కదా. ఓకేనా? G కమ్స్ ఫస్ట్, సో ఇది 7. Q కమ్స్ నెక్స్ట్, దట్ ఈస్ 17. సో 7 17 క్లియర్ కదా. అదే విధంగా M తర్వాత W వస్తుంది కదా. ఇక్కడ M ని W ని గమనిస్తే మనకు ఒక నంబర్ కనిపిస్తుంది. 3 అనే నంబర్ మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో M కి ఏమొస్తుంది? 13 వస్తుంది. ఓకేనా? W కి 23 వస్తుంది. M కి 3 రాదమ్మా, ఎందుకంటే ABC లో C ఆల్రెడీ 3 అనే ప్లేస్ ని తీసేసుకుంది. ఓకేనా? M ఫస్ట్ వస్తుంది, సో 13 ఇది. W నెక్స్ట్ వస్తుంది, ఇది 23. ఓకేనా? అదే విధంగా మనకి H1 R1 ఉంటాయండి. ఓకేనా? ఎలా అంటే దీన్ని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ 8 కనిపిస్తుంది. అదే విధంగా దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి 8 కనిపిస్తుంది. సో దీన్ని 18 అనుకోవచ్చు. ఓకే, సో H అంటే 8, R అంటే 18. ఇప్పుడు చూడండి, మీకు తెలియకుండా అన్ని ఆల్ఫాబెట్స్ మీకు వచ్చేసాయి. కావాలంటే చూస్తారా? A అంటే 1 2 3 4 చెప్పుకోవాల్సిన అవసరం లేదు. D అంటే ఫస్ట్ 5 టేబుల్లో 5 E. ఓకేనా? నెక్స్ట్ G అన్నది మనకి 7 అనే విషయం తెలుసు. సో E కి G కి మిడిల్ లో ఉన్న F ఎలాగైనా మనకి తెలిసిపోతుంది. E గుర్తున్న F గుర్తుంటుంది, G గుర్తున్న F గుర్తుంటుంది. అదే విధంగా H8 అనే విషయం మనం ఆల్రెడీ అనుకున్నాము. ఇక్కడ I కూడా మన సార్లు I ని ఇలా నోట్ చేసుకుంటాం కదా. సో I ని మనం ఇక్కడ 9 కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో I చూడగానే మనకి 9 అన్నది మైండ్ లో రావాలి. సో I ఫర్ 9, J ఫర్ జియో 10, K అంటే డబులింగ్ నంబర్ 11. ఓకేనా? M అంటే 13 తెలుసు. K కి M కి ఉన్న మిడిల్ లో ఉంది కాబట్టి L అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో మనం ఆల్రెడీ O 15 అని తెలుసు కాబట్టి O కి
ఎన్ పి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓ 15 గుర్తుంటే ఎన్ పి బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్ కాబట్టి గుర్తుంటాయి. నెక్స్ట్ క్యూ అనేది ఆల్రెడీ మనం 17 అని చెప్పి తెలుసుకున్నాం. ఆర్ అనేది 18 అని మనకు ఆల్రెడీ తెలుసు. T20 తెలుసు. సో T20 ఆర్ తెలుసు కాబట్టి ఎస్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇదే విధంగా ఇక్కడ మనకి వి అంటే డబులింగ్ నెంబర్ తెలుసు కాబట్టి 21 అనేది ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ W23 అని తెలుసు, Y25 అని తెలుసు. సో ఎక్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జెడ్ అనేది లాస్ట్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలుసు. చూసారా? A to Z ఆల్ఫాబెట్స్ విత్ నెంబర్స్ వచ్చేసాయి. ఓకేనా? కొన్నిసార్లు మనకి ఆపోజిట్ లో ఉన్న ఆల్ఫాబెట్ గురించి కూడా అడుగుతారు. సో మనకి ఆల్ఫాబెట్స్ కి నంబర్స్ రిప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో ఆల్ఫాబెట్ కి ఆపోజిట్ గా వచ్చే ఆల్ఫాబెట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇక్కడ ఏ అంటే A to Z అనుకున్నారు అనుకోండి, ఏ కి ఆపోజిట్ జెడ్. ఓకేనా? సో అదే విధంగా బి ఫర్ బాయ్, బాయ్ అంటే బి కి వై వస్తుంది అనమాట. ఓకే, సి ఫర్ సివిక్స్, సి అంటే సివిక్స్ గుర్తుపెట్టుకోండి. సో సి కి ఎక్స్ వస్తుంది అనమాట. డి అంటే డౌన్. ఓకే, డి కి డబ్ల్యూ డౌన్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ గుర్తుపెట్టుకుంటాం కదా. అలాగే ఏ ఫర్ A to Z, బి ఫర్ బాయ్, సి ఫర్ సివిక్స్, డి ఫర్ డౌన్, అలా అనుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ ఈవెన్ అనుకుంటే ఈ కి ఆపోజిట్ వి, ఎఫ్ ఫర్ ఫ్యూయల్, ఎఫ్ కి ఆపోజిట్ వి, జీ ఫర్ గోట్, జీ కి ఆపోజిట్ టి. ఓకేనా? సో హెచ్ కి హై స్కూల్, ఐ కి ఇండియన్ రైల్వే. ఓకే, జే కి క్యూ అంటే జాక్ అండ్ క్వీన్. నెక్స్ట్ కే ఫర్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఓకేనా? పీకే అన్న, కేపీ అన్న, పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్ ఫర్ లాస్, ఎల్ఓ, ఎల్ ఫర్ ఓ అంటే ఎల్ కి ఓ అనమాట. ఎం ఫర్ మ్యాన్. ఓకే, ఓకేనా? సో సింపుల్. ఆపోజిట్స్ కూడా వచ్చేసాయి మనకి, ఆపోజిట్ వేరియబుల్స్ వచ్చేసినట్టే. ఓకేనా? ఏదో రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ఇది మీకు తెలియకుండానే మీకు చాలా టైం ని సేవ్ చేస్తుంది. సో నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీరు ఇంకెక్కడా రాయకూడదు. కంప్లీట్ గా నేను చెప్పినట్టు మీకు ఫీడ్ అయిపోవాలి, మైండ్ లో ఫీడ్ అయిపోవాలి. ఓకేనా? సో ఈ వీడియోలో కంప్లీట్ గా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రాబ్లమ్స్ అన్నవి ఎలా ఉంటాయో అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.